అయితే 2021లో జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. ఆ నేపథ్యంలో జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో 52 స్థానాలకు గాను 49 స్థానాల్లో ఏకగ్రీవం చేశారు. ఏకగ్రీవం ఎలా చేశారంటే ప్రజలని భయపెట్టి దాడి చేసి ఏకగ్రీవం వైపు వెళ్లారు. అసలు ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో 49 స్థానాలకు సంబంధించి ఏకగ్రీవం అవుతాయా అంటే అక్కడ పాలన ఏ విధంగా ఉంది అనేది మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా చూసుకుంటే గనక కడప రాజకీయాల్లో ఒక పెను మార్పు తీసుకైతే కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లే కనిపిస్తుంది. ఒక్క జెడ్పీటీసీ స్థానమైనా సరే గెలవాల్సిందే అని చెప్పి కూటమి ప్రభుత్వంతో పాటు అటు వైసీపీ కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లుగా కూడా మనకి కనిపిస్తుంది. ఇక స్థానిక సంస్థల విషయానికి వస్తే గత ప్రభుత్వంలో కనీసం నామినేషన్ వేయడానికి కూడా మహిళల్ని వెళ్ళనివని పరిస్థితి చూసాం మనం. ఎందుకు అంటే పల్నాడు జిల్లాలో ఒక మహిళ నామినేషన్ వేయడానికి వెళుతూ ఉంటే ఆమెని ట్రాక్టర్తో గుర్తించారు. మరో మహిళను పిల్లలకి స్తన్యమిచ్చే అమృత భాండాగారమైన బ్లౌజ్ మధ్యలో దాచుకుంటే ఆ పేపర్స్ను కూడా నిస్సిగ్గుగా అక్కడి నుంచి కూడా తీసేసిన పరిస్థితి అయితే మనం చూసాం. అంటే వాళ్ళు ఎంత దౌర్జన్యంగా అటాక్ చేసి జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూడా విజయం సాధించాలి అని చెప్పి పట్టుదలతో ఉన్నారు అనే విషయం మనకి చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ప్రజాస్వామ్యం అంటే ప్రజల పాలన, ప్రజల కోసం, ప్రజల చేత నిర్ణయించబడింది. అటువంటి పాలనలో ఇటువంటి దౌర్జన్యాలు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఎన్నికలు జిల్లా పరిషత్ ఎన్నికకి సంబంధించి నిన్న టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం అయితే జరగడం కూడా జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక అసలు ఈ పులివెందుల నియోజకవర్గంలో ఈ జిల్లా పరిషత్ ఎన్నిక జరుగుతుంది. మరి పులివెందులకు సంబంధించి ఎమ్మెల్యే ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వెళ్ళి అసలు ప్రచారం చేస్తారు. ప్రచారం చేస్తే ఒకవేళ గెలవకపోతే ఏంటి పరిస్థితి అని చెప్పి ప్రచారానికి వెళ్ళడం లేదా? ముఖ్యంగా చూసుకుంటే కనుక 52 స్థానాలు అయితే 49 ఏకగ్రీవంగా గెలుచుకున్నారు. మిగిలిన 3 కూడా గెలుచుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. అయితే ఈ పులివెందులకు నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఉప ఎన్నిక రావడానికి ప్రధాన కారణం ఆ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో చనిపోవడం. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉప ఎన్నిక వచ్చింది. మరి ఆ ఉప ఎన్నిక సందర్భంగా ఈ జెడ్పీటీసీ స్థానాన్ని కూడా కైవసం చేసుకోవాలని చెప్పి అటు కూటమి ప్రభుత్వంతో పాటు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కూడా తన అడుగులు ముందుకు వేస్తుంది. నిన్న జరిగిన దాడులకి సంబంధించి నిన్న నల్లగొండవారిపల్లిలో టీడీపీ ప్రచారం చేసుకోవడానికి అనుమతించారు. అయితే వైసీపీకి కనకంపల్లి, కొత్తపల్లి గ్రామాల్లో కూడా ప్రచారం చేసుకోవడానికి కూడా అనుమతి ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఎక్కడికక్కడ దాడులు జరిగాయి అని చెప్పి సాక్షి పేపర్లో తప్పుడు ప్రచారం చేస్తుంది అని చెప్పి కూడా అంటూ ఉన్నారు.